కాపు రాజకీయం చర్చనీయాంశంగా మారింది. గత నెలలో వైసీపీ కాపు నేతల సమావేశం నిర్వహించగా ఇప్పుడు టీడీపీకి చెందిన కాపు నాయకులు కూడా విజయవాడ వేదికగా భారీ సమావేశానికి సిద్ధమవుతున్నారు. ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభను వేదికగా చేసుకుని కాపు ఐక్యత, భవిష్యత్తు కార్యాచరణపై కీలక ప్రకటనలు చేశారు. త్వరలో బెజవాడలో కాపులతో భారీ మీటింగ్ పెట్టనున్నట్టు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ప్రకటించారు. విజయవాడలో కాపు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో ఎమ్మెల్యే బోండా ఉమా, సామినేని ఉదయభాను, ఆకుల శ్రీనివాస్ లాంటి నాయకులు పాల్గొన్నారు. ముద్రగడ ఆశయ సాధన కోసం కాపు సమాజం మరొకసారి ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. త్వరలో విజయవాడలో కాపు నాయకులు, జిల్లా కాపు సంఘాలతో భారీ సమావేశం నిర్వహిస్తామని బోండా ఉమా ప్రకటించారు. కాపుల హక్కులు, రిజర్వేషన్లు, పేద విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం ముద్రగడ చేసిన పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అదే టైంలో బీసీలు, ఎస్సీలు, మైనార్టీలతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని వెల్లడించారు. మళ్ళా కాపులు ఐక్యత చాటాల్సిన సమయం ఆసన్నమైంది. కాపులందరూ కలవాలి. బీసీ, ఎస్సీ, మైనార్టీలను కలుపుకొని ముందుకెళ్లాలనేది ఒక ఆలోచన వ్యక్తం చేయడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో తేదీ నిర్ణయిస్తాం. పదవుల్లో ఉన్న వాళ్ళని, రాజకీయ పదవుల్లో లేని వాళ్ళని, జిల్లా కాపునాడు అధ్యక్షులందరినీ కూడా పిలిచి విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి ఏపీ రాజకీయాల్లో కాపులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ రెండు కూడా ఆ సామాజిక వర్గంపైనే ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే వైసీపీలో ఉన్న కాపు నేతలందరూ ఒకేసారి కాకినాడలో సమావేశం పెట్టుకున్నారు. దానికి కౌంటర్గా ఇప్పుడు టీడీపీ అనుబంధ కాపు నాయకుల సమీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరుస పరిణామాలతో రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం మరొకసారి కేంద్ర బిందువుగా మారుతోంది. గత ఎన్నికల్లో కాపులు ఓట్లు ప్రభుత్వానికి కీలకంగా మారిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా అవే కీలక పాత్ర పోషిస్తాయి రెండు పార్టీలు నమ్ముతున్నాయి. దాంతో ఆ ఓటు చేజారిపోకుండా తమ పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలతో ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లుగా చర్చ జరుగుతోంది. వరుసగా ప్రధాన పార్టీలకు చెందిన కాపు నాయకులు సమావేశాలు నిర్వహించడం ద్వారా కాపు ఓటు బ్యాంకును మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాల్లో ఎవరు సక్సెస్ అవుతారనేది భవిష్యత్తులో తేలనుంది.